వయ్యారి అన్నట్లుగా ఒక మీమ్లో ఉంటుంది. మేమర్స్ అందరికి స్టఫ్ ఇవ్వడానికి, అందరి చేత తిట్టించుకోవడానికి, గాలి కబుర్లు చెప్పే గాలి మనిషి రోత మనిషి రోజా వచ్చింది బయటికి నిన్న. పండగ ఉండదు, ఒక వేడుక ఉండదు, ఏమీ ఉండదు. ఇది రావడం, బయటకు వచ్చి గాలి కబుర్లు చెప్పడం, ఇష్టానుసారం వాగడం, వెళ్ళిపోవడం. ఏంటా అంటే రోజాకి జగన్మోహన్ రెడ్డి మీద బీభత్సమైన కోపం ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా ఏం గొడవలు జరిగాయో తెలియదు. పైకి అన్నయ్య అని పిలుస్తుంది, కానీ లోపల జగన్మోహన్ రెడ్డితో ఏదో వైరం జరిగింది. అందుకనే తను జగన్మోహన్ రెడ్డిని తిట్టలేక రాష్ట్రం అందరి చేత తిట్టిస్తుంది అనమాట. ఆ తిట్టించడం కోసమే అదొక టార్గెట్ కింద పెట్టుకుంటుంది కాబోలు. అందుకని అందరి చేత తిట్టించడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి జన సైనికులు గెలుపుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టి టీడీపీ వాళ్ళ గెలుపుకుంటుంది. ఆ గెలుపుని జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తుంది. రోజా అనుకుంటుంది, ఇష్టానుసారం మాట్లాడుతుంది. ఉగాది రోజున ఏమైపోయారు, గాడిదలు కాస్తున్నారా అని. ఎవరిని అన్నది? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బిఆర్ నాయుడు గారిని. అవును, గాడిదలు, అడ్డగాడిదలు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పట్టుకుని దోచేసి ఈ రాష్ట్రాన్ని కుక్కలలాగా, ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా అంటే మీరే చేసేశారు కదా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేశారు కదా. మళ్ళీ ఆ గాడిదల్ని రాష్ట్రంలోకి రానీకోకుండా, ఆ అడ్డగాడిదల్ని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టనీకోకుండా, ప్రజల వ్యవహారాల్లోకి, ప్రజా పాలనలోకి వీళ్ళని రానీకోకుండా మీకు పహారా కాస్తున్నారు. ఏం మాట్లాడతావు రోజా? నీకు అసలు జ్ఞానం అనేది లేదు. నువ్వు ఇంత రాయేస్తావు ఎవరి మీద? జన సైనికుల మీద ఇంత ఇంత రాయేస్తావు ఇలాగా. మరి మేము ఊరుకుంటామా? ఇంత కంకర రైస్ నీ మొహాన్ని ఇచ్చి కొడతాం, అయినా నీకు బుద్ధి ఉండదు అని అనిపించుకుంటావు. నువ్వు ప్రతిదీ అని అనిపించుకుంటావు. నీకు అలవాటు, నీకు అదొక సంతృప్తి. నీ తల్లిదండ్రులు నిన్ను గాలికి వదిలేశారు అడ్డగాడిదలాగా, అచ్చోసిన ఆంబోతులాగా. నీ అన్నలు ఉన్నారు, వాళ్ళు నిన్ను అడ్డగాడిదలాగా రోడ్డు మీదకి వదిలేశారు. ఇక నీ మొగుడు ఉన్నాడు, నీ దగ్గర లేక తమిళనాడు బట్టి తిరుగుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడతావు కుటుంబం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి. సంప్రదాయాల గురించి మాట్లాడిన నోరేనాది? మా నాగబాబు గారు అన్నారు ఒకసారి, నీది డస్ట్బిన్ రోజా అని. నువ్వు డస్ట్బిన్ కాదమ్మా, నువ్వు సెప్టిక్ ట్యాంక్వి. నువ్వు సెప్టిక్ ట్యాంక్ కన్నా హీనం. నీకు చాలాసార్లు చెప్పా నేను, రాష్ట్రంలో రాజకీయాల్లో మహిళల యొక్క గౌరవం తగ్గింది అంటే కారణం నువ్వే అని. నిజంగానే సిగ్గుపడుతున్నావు రోజా నువ్వు చేసిన పనులకి. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా సెన్స్ ఉంటుందా? కామన్ సెన్స్ ఎలాగో లేదు, స్పృహ ఉంటుందా? నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది నీకు కంట్రోల్ ఉండదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మేము అనమా అడ్డగాడిదా అని? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అధికారంలో ఉన్నప్పుడేమో అతను చేసే పనులు ఒకలాగా ఉంటాయి, అధికారం కావాల్సి వచ్చినప్పుడు అతను చేసే పనులు ఒకలాగా ఉంటాయి. భార్యను తీసుకుని ఉగాది సంబరాల్లో పాల్గొన్నాడా? పాల్గొని ఏం చేశాడు? సెట్ వేయించాడు. ఏం వేయించాడు? గుడి సెట్టు వేయించాడు. వేయించి గుడిలోకి వెళ్ళాడా? వెళ్ళడు. గుడి సెట్టే వేయిస్తాడు, కూర్చుంటాడు. తీర్థం ఇస్తే ఎలా పోస్తాడు, ప్రసాదం ఇస్తే టిష్యూలో మడిచి లోపల పెడతాడు. అరే పంతులు గారు వచ్చి ప్రదక్షిణ చేయండి రా అంటే మేము చేయం, ఇలా ఢారుగా నుంచుంటాడు. ఇంకెందుకు రావడం? సెట్ వేసుకోవడం ఎందుకు? గుడి సెట్టు ఇలాంటి పనులు చేయడానికా? అంటే ఇలా గుడి సెట్టు వేసేసుకుని హిందువుల యొక్క ఓట్లు తెచ్చుకోవడానికా? నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హిందువుల మీద, సనాతన ధర్మం మీద అతనికి కనుక మంచి అభిప్రాయం ఉండుంటే తిరుమల తిరుపతి అన్నిసార్లు వెళ్ళాడు కదా. డిక్లరేషన్ లెటర్ ఇచ్చాడా? డిక్లరేషన్ లెటర్ ఇచ్చాడా రోజా? అన్నిసార్లు వెళ్ళాడు కదా. అంటే ముఖ్యమంత్రి అయితే డిక్లరేషన్ లెటర్ ఇయ్యక్కర్లేదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదమ్మా. వెళ్ళాడు, డిక్లరేషన్ లెటర్ అయితే ఇవ్వాల. ఏ రోజన్నా అతని భార్య, అది నువ్వు చెప్తున్నావు కదా, మరి మేము ఆవిడ గాడిదనాలా? నేను అనలే, ఎందుకంటే నా తల్లిదండ్రులు సంస్కారంగా నన్ను పెంచారు.
నీ తల్లిదండ్రులు నిన్ను అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద పడి వదిలేశారు. అందువలన నేను అనను. మరి ఆవిడ ఏ రోజున తిరుమల తిరుపతి వచ్చిందా? కొండ మీదకి వచ్చిందా? భర్తతో కలిసి ఏ రోజున పాల్గొనాల్సినటువంటి కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొన్నదా? నువ్వు మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు, ఆయన భార్య గురించి మాట్లాడతావు. మరి ఆయన భార్య ఏం చేసింది? పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ మన దేశస్తురాలు కాకపోయినప్పటికీ భర్త అనుసరిస్తున్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఆవిడ తిరుమలకి డిక్లరేషన్ లెటర్ ఇచ్చి తిరుమల వెళ్ళి కొండ మీద తలనీలాలు సమర్పించి ఒక మహిళ, విదేశీ మహిళ ఉండి భర్త అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయం కోసం ఆవిడ తలనీలాలు సమర్పించి వెంగమాంబ సత్రంలో అన్నదానానికి డొనేషన్ ఇవ్వడమే కాకుండా ఆవిడ కూడా స్వయంగా వచ్చినటువంటి భక్తులకి ఆ అన్న ప్రసాదాలు వడ్డించి ఆవిడ కూడా స్వీకరించింది. అదమ్మా ఒక మహాసాధ్వి, ఒక భర్తని అనుసరించి చేసేటువంటి భార్య చేసేటువంటి పని. మరి మీ వదినమ్మ ఏ రోజన్నా చేసిందా అలాగా? ఏ రోజన్నా చేసిందా? 5 సంవత్సరాల పాటు ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో. ఈ మనిషి మాత్రం వెళ్ళిపోయేవాడు. కుడివైపున వేసుకోవాల్సిన కొండవాని ఎడమ వైపున వేసుకునేవాడు, వెళ్ళేవాడు. టింగురింగన లింగులింగమంటే ఒక్కడే వెళ్ళేవాడు. మరి భార్య బతుకుండగా భర్త అలా వెళ్ళకూడదని ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. వెళ్ళాడు, చేసుకున్నాడు, వచ్చాడు. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతోటి ప్రజల యొక్క తిరస్కరణకి గురై ఈ రోజున ఇట్లా పడ్డాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఎవరు? నువ్వు నీలాంటి నోటు తొత్తున్న నాయకులు కాదా? నీ ఇష్టానికి గబ్బు నోరు వేసుకుని గబ్బుదాల్లాగా రోడ్ల మీద పడేడుస్తావు కదా. నీ గబ్బు నోరుకి ప్రజలు అసహించుకుని చీకొట్టి నీ మొహానికైతే డిపాజిట్ కూడా లేకుండా చేసి, నీతో పాటు నీ నాయకులు గబ్బు నోరు వేసుకుని పడిపోయినటువంటి ఆ గబ్బు వాళ్ళందరినీ కూడా, ఆ గాడిదలు, అదే నీ భాషలో గాడిదలు, మేమైతే గాడిదలు అనం కానీ నీ భాషలో గాడిదలు, అడ్డగాడిదలు, ఆ అడ్డగాడిదలందరినీ కూడా బ్యాక్ టు పెవిలియన్ ఇంటికి పంపించారనమాట. ఎక్కడ 151, ఎక్కడ 11? పడిపోవడానికి కారణం ఎవరు? నువ్వేమో ఎయిర్పోర్ట్లకు వెళ్తావు, మిడిల్ ఫింగర్ చూపిస్తావు. నీదేమో దరిద్రగొట్ట సెప్టిక్ ట్యాంక్ నోరు. ఆ సెప్టిక్ ట్యాంక్ నోరు వేసుకుని ఇష్టానుసారం మాట్లాడతావు. అందుకనే అక్కడి నుంచి అక్కడికి పడిపోయాడు నీ నాయకుడు. ఇంకా నీ నాయకుడు ఆ కుదురు కూడా ఉండకూడదు కదా. నీ నాయకుడిని ఏదో పతనం చేయాలని నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, కంకణం కట్టుకున్నావు. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా తెలుపుకుని నిన్ను అనిపించుకోవడమే కాకుండా నీ నాయకుడిని కూడా అనిపించుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న సజెషన్ అండి, రోజైతే ఏమన్నా మీకు ఇష్యూ ఉంటే, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీకు కనీసం ఇప్పుడు ఎలాగో ప్రతిపక్ష పాత్ర దక్కలేదు. అట్లీస్ట్ రాబోయే ఎలక్షన్స్లో అయినా మీకు ప్రతిపక్ష పాత్ర దక్కాలంటే ఇలాంటి గబ్బు నోటు దాన్ని పక్కన పెట్టుకోకండి. ఇప్పటికే ఆల్రెడీ మిమ్మల్ని సగం నేల నాకించేసింది, ఇంక పూర్తిగా మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తా. అసలు ఈ ఐరన్ లెగ్ రోజా, గబ్బు నోరు రోజా అని ఈ రోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు అన్నిసార్లు తిరుపతి వెళ్ళట్లేదు, ఎమ్మెల్యేలు వెళ్తలేదు, మినిస్టర్లు వెళ్తలేదు. కానీ ఏ అధికారులు లేని ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్నిసార్లు తిరుపతిలో వెళ్ళి వస్తుందో అర్థం కావట్లా. ఎక్కడెక్కడ ఎటువంటి వ్యవహారం నడుపుతుందో అర్థం కావట్లా. నీకు నిజంగా తిరుమల తిరుపతి మీద భక్తి ఉన్నదా? ప్రేమ ఉన్నదా? దేవుడంటే విశ్వాసం ఉన్నదా? నిజంగా నీకు దేవుడంటే విశ్వాసం ఉంటే, భయం, భక్తి, ప్రపత్తులు ఉంటే గనక నువ్వు ఈ రోజు ఉగాది పండుగ రోజున ఈ వ్యక్తుల గురించి అటువంటి మాటలు మాట్లాడు. వెంకటేశ్వర స్వామి మీద నిజంగా నీకు అంత భక్తే ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాల పేరు మీద నువ్వు బిజినెస్ చెయ్యు. నువ్వు మాట్లాడుతున్నావు విలువల గురించి. చిచ్చి, వలువలు లేని వాళ్ళు విలువల గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా చెవులు మూసుకునేలాగా ఉంటుంది రోజా. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు రాదు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి ఉండదు. అయినా సరే నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదే అంటున్నావు కదా, అదే అంటున్నాను కదా, నువ్వు ఇంత రాయేసుకుని కొడతాం, మేము ఇంత రాయేసుకుని కొడతాం, అయినా నీకు సిగ్గు ఉండదు, కొట్టించుకుంటానే ఉంటావు నువ్వు. ఇక నీకు రాళ్ళేసి కొట్టడం కాదు, పేడ, కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు వేసి కొడితే అన్నా నీకు అలా జ్ఞానం వస్తుందేమో చూడాలి. సిగ్గులేని తనం. నీకోసం కూడా వీడియోలు చేసి రావడం నిజంగా మా దురదృష్టం, మా కర్మ అంతే. ఇలాంటి గబ్బు నోరు వేసుకుని ఇలా ప్రతిసారి బయటకు వచ్చి ఇలా అందరి గురించి మాట్లాడక రోజా. ముఖ్యంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆయన యొక్క భార్య గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ నాయకుడు లాగా, నీ నాయకుడి యొక్క సతీమణి లాగా కాదు.